27 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అండ్ అతని పొలిటికల్ కెరియర్ ఒకేసారి బ్రేక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడా విజయ్ తలపతి. రీసెంట్గా విజయ్ వైఫ్ సంగీత విజయ్తో డివోర్స్ కోసం పిటిషన్ని ఫైల్ చేశారు. అండ్ ఆ పిటిషన్లో చెప్పింది ఏంటంటే విజయ్కి ఒక స్టార్ హీరోయిన్తో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉందని ఇవిడికి తెలిసిందట. మీడియా రిపోర్ట్స్ ప్రకారం అయితే ఆ హీరోయిన్ కోసం అఫీషియల్గా పేరు కానీ ఏం కానీ మెన్షన్ చేయలేదు. బట్ ఇంటర్నెట్ ఈ న్యూస్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ హీరోయిన్ త్రిషానే అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ట్విట్టర్లో అయితే థ్రెడ్స్ పైన థ్రెడ్స్ వేసి మరి విజయ్ లైఫ్ని డీకోడ్ చేయడం స్టార్ట్ చేసేశారు. విజయ్ అండ్ సంగీత 1999లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ పిక్చర్లోకి త్రిషా ఎంట్రీ 2004లో అయింది. 2004 నుంచి 2008 దాకా త్రిషా అండ్ విజయ్ కలిసి 4 మూవీస్ కో స్టార్స్ గా యాక్ట్ చేశారు. అప్పటికే తమిళ స్టేట్స్ లో వీళ్ళపైన రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ దాని తర్వాత వీళ్ళు 2021 దాకా ఎలాంటి మూవీస్ చేయలేదు. 2023లో మళ్ళీ వీళ్ళ పేరు లియోతో కనిపించింది. అండ్ అప్పటికి రూమర్స్ స్ట్రాంగ్ అయ్యాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పార్లమెంట్ లో కూడా విజయ్ ని టార్గెట్ చేసేటప్పుడు అతని పర్సనల్ లైఫ్ పైన అటాక్ చేశారు. రీసెంట్ గానే ఒక అసెంబ్లీ మీటింగ్ లో విజయ్ ని టార్గెట్ చేస్తూ త్రిషా ఇంటి నుంచి బయటకు వచ్చి పార్లమెంట్ లో ఏం జరుగుతుందో చూడు అన్న కామెంట్స్ అయితే ఫుల్ వైరల్ అయ్యాయి. సోలో ఫారెన్ ట్రిప్స్ అని చెప్పి కలిసి వెళ్లడం, మూవీ టైంలో షర్ట్స్ అండ్ ఆల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇలాంటివి ఇంకా చాలానే బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా రూమర్స్ ప్రకారం అయితే విజయ్ అండ్ త్రిష లివిన్ లో కూడా ఉన్నారు. అండ్ త్రిష కోసం విజయ్ అయితే ఏకంగా ఒక టెంపులే కట్టించేశాడు అంటున్నారు. ఈ న్యూస్ బయటకు వచ్చాక ఫ్యాన్స్ అండ్ సపోర్టర్స్ అయితే ఫుల్ షాక్ లో ఉన్నారు. విజయ్ పొలిటికల్ కెరియర్ పీక్ టైంలోకి వెళ్తుంది అన్నప్పుడు ఈ రూమర్స్ అన్ని బయటికి రావడం కోఇన్సిడెన్సా? ఇప్పుడు నిజంగానే ఇంటర్నెట్ అంటున్నట్టు విజయ్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా, లేదా ఫ్యాన్స్ అండ్ సపోర్టర్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ వస్తూనే ఉంటుందా?